నమస్తే. భూ ప్రపంచమే కాదు, విశ్వం అంటేనే వింతలు విశేషాలకు ప్రతీక. వాటిలో మనకు రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. అయినా కూడా మనిషి ప్రయత్నాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. విశ్వంలో దాగున్న ఎన్నో విశేషాలను తెలుసుకోవాలని ఎప్పటికప్పుడు ఉవ్విళ్ళూరుతూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో కొన్నింటిని తెలుసుకున్నా కొన్నింటిని తెలుసుకోలేక మిస్టరీలుగా మిగులుస్తున్నాడు. అలాంటి మిస్టరీలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మా ఈ అన్వేషణ. కేజీఎఫ్ అంటే సినిమా మాత్రమే గుర్తొస్తుంది. కానీ నిజంగానే కేజీఎఫ్ ఉన్న సంగతి ఈ సినిమా వచ్చే వరకు చాలా మందికి తెలియదు. అసలైన కేజీఎఫ్ నుంచి పుట్టిందే ఈ రియల్ కేజీఎఫ్. ఎంతో రహస్యంగా ఈ భూమి మీద దాక్కున్న సంపదకు నిదర్శనమంటారు కేజీఎఫ్. రియల్ స్టోరీ రియల్గా ఉండేదా? ఈ భూమి మీద అంతటి చరిత్ర ఉన్న కేజీఎఫ్ ఎక్కడ దాక్కుంది? దాని చరిత్రలో ఉన్న రహస్యాలు ఏమై ఉంటాయి? అయితే సినిమా లైన్ను సింగిల్ లైన్లో చెప్పాలంటే, పేదరికంలో పుట్టిన హీరో అందరికంటే ధనవంతుడిగా ఎదగాలనుకోవడం, మహారాజులా చనిపోవాలనే కన్నతల్లి చివరి కోరికను నెరవేర్చడం కోసం డబ్బు కోసం ఏ పనైనా చేసే ఓ వ్యక్తి కథ. అయితే ఇలాంటి ఓ సాధారణమైన లైన్కు కోలార్ గన్లను జోడించడంతో భారీ స్థాయిలో హైప్ వచ్చి ఇండియన్ సినిమాగా రూపొందింది. అయితే సినిమాలో చూపించిన మాదిరి ఇది నిజంగానే జరిగిందా అంటే పూర్తిగా చెప్పలేము. కర్ణాటకలోని నిర్మాతలకు కనకవర్షం కురిపించిన చిత్రం కేజీఎఫ్. అంతేకాదు, చరిత్ర గురించి ఆసక్తి ఉన్నవారికి కూడా ఈ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఏంటి కేజీఎఫ్? నిజంగా సినిమాలో చూపించినట్లు ఘోరాలు జరిగాయా? మైనింగ్ గన్లను సొంతం చేసుకునేందుకు రక్తపాతం, కూలీల నెత్తుటి జీవితం, ఇదంతా నిజమేనా అనిపించక మానదు. కానీ కేజీఎఫ్ నిజంగానే ఉంది. దానికి 1000 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. కోలార్ గోల్డ్ మైన్స్ బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3195 అడుగుల ఎత్తులో ఉన్న గనులివి. బంగారు నిక్షేపాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేజీఎఫ్ 2001లో మూతపడింది. దేశంలోనే మొట్టమొదటి పవర్ జనరేషన్ యూనిట్ ఇక్కడే స్థాపించారంటే ఆశ్చర్యపోవాల్సిందే. అది కూడా 1900 సంవత్సరం కాలంలోనే. కరెంటే లేని రోజుల్లో ఇక్కడ నిరంతరాయంగా గోల్డ్ మైన్ పనుల కోసమే పనిచేసింది అంటే నమ్ముతారా? ఇంతేనా? ఇంకా 1000 ఏళ్ల ముందు నుంచే వైభవంగా వెల్లువిరిసిన చరిత్ర కోలార్ ప్రాంతానికి ఉంది. వాస్తవానికి కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఇప్పటివి కావు. 1000 ఏళ్ల క్రితమే కన్నడ నాట ఉన్నాయని ఆధారాలు ఉన్నాయి. కోలార్ ప్రాంతాన్ని గంగ వంశస్థులు 1000 ఏళ్ల పాటు పాలించారు. కోలుల పురవరేశ్వర్ బిరుదుతో పాలించిన వారి శకంలో కోలార్, తాలకాడు ప్రాంతాలు రాజధానిగా వెలసిల్లాయి. గంగ వంశస్థుల రాజుల పేరుతోనే ఈ ప్రాంతమంతా గంగావతిగా పిలిచారు కూడా. సంవత్సరంలో మాత్రం వీరిపై చోళ వంశీయులు ఆధిపత్యం సాధించారు. ఈ ప్రాంతానికి నికారి చోళ మండలిగా పేరు పెట్టారు. తరువాత 1117 సంవత్సరంలో హోయసలుల పాలన ప్రారంభమైంది. విష్ణువర్ధన రాజు పాలనలో తాలూకాడు నుంచి చోళులను తరిమికొట్టారు. ఈ వంశంలో ప్రముఖుడైన సోమేశ్వర మహారాజు చనిపోవడంతో హోయసలులోని ఆధిపత్య పోరు మొదలైంది. రామనాథ మహారాజుకు కోలార్ ప్రాంతం వెళ్లగా మిగిలినది యువరాజుకు వెళ్ళింది. అయితే హోయసలులలోని 3వ బల్లాల ఏలుబడిలో అంతా ఏకమయ్యారు. 2వ శతాబ్దంలో కోలార్ ప్రాంతం బెంగళూరును మించిన నగరంగా విలసిల్లింది. హోయసలులను విజయనగర రాజులు ఓడించడంతో కోలార వైభవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేందుకు మార్గం ఏర్పడింది.
1336 నుండి 1664 మధ్యకాలమంతా విజయనగర రాజుల పాలనే సాగింది. అలా విజయనగర రాజులు, ఆ తర్వాత మరాఠా రాజులు, వారి నుంచి టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ గెలుచుకుంటూ రాగా అలా కోలార్ వైభవం దశ దిశాలా వ్యాప్తి చెందుతూ వచ్చింది. అలా బ్రిటిషర్ల కాలం వచ్చేసరికి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే బంగారు గని ఉన్నదనే విషయం ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఈ 1000 ఏళ్ల కాలంలో కోలార్ ప్రాంతం మైసూరు సంస్థానంతో పాటు మహవాళి, కదంబ, చాళుక్యులు, పల్లవులు, వైడుభ్యులు, చోళులు, హోయసలులు, మైసూరు రాజుల పాలనలో తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే బ్రిటిష్ హయాం ప్రారంభమైందో అప్పుడే ఇక్కడ గనిలోని బంగారం తవ్వడం మొదలైంది. అసలు వీటి ప్రాశస్త్యం ఎంత గొప్పదంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రపంచ బ్యాంకు రుణం కోరగా బ్యాంకు తిరస్కరించిందట. దానికి కారణం విలువైన షూరిటీలు చూపకపోవడమే. దానికి ప్రతీకగా నెహ్రూ మా దగ్గర కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయని, వాటిని తాకట్టుగా తీసుకుని అప్పు ఇవ్వాలి అనగా వరల్డ్ బ్యాంక్ వెంటనే లోన్ మంజూరు చేసిందంట. ఎప్పుడైతే గోల్డ్ మైన్స్ కి డిమాండ్ పెరిగిందో అక్కడ మైనింగ్ కోసం కర్ణాటకలోని ధర్మపురి, కృష్ణగిరి, తమిళనాడులోని సేలం, సౌత్ ఆర్కాట్, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, మదనపల్లి, అనంతపురం జిల్లా నుంచి కూలీల రాక ప్రారంభమైంది. అలా కోలార్ గోల్డ్ ఫీల్డ్ చుట్టూ కాలనీలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రధానంగా ఇక్కడ నివసించే కుటుంబాలు మాత్రం బ్రిటిష్ ఇంజనీర్లవే. వారి లైఫ్ స్టైల్ చూస్తే ఇప్పటి రిచ్ ఫెలోస్ కూడా అసూయపడాల్సిందే. అప్పట్లోనే గోల్ఫ్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, డాన్స్ హాల్, బంగ్లాలు, స్పెషల్ కాటేజీలు, వీరి కోసం ప్రత్యేకమైన కాలేజీలు, స్పెషల్ స్కూల్స్ కూడా వెలిశాయి. ఇప్పటికీ ఆ భవంతులు చూడవచ్చు. అసలు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎలా ప్రారంభమయ్యాయి? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని మన దేశంలోనే ఉన్న మన వారి దృష్టి దానిపై ఎందుకు పడలేదు? టన్నుల కొద్దీ బంగారం ఇక్కడ ఉన్నట్లు కనుక్కున్నది ఎవరు? కనుక్కున్న తరువాత ఏం జరిగింది? అది 1871వ సంవత్సరం. బ్రిటిష్ సైన్యం నుంచి రిటైర్ అయిన మైకేల్ ఫిట్జ్ గెరాల్డ్ లావెల్లీ అనే సైనికుడు బెంగళూరు కంటోన్మెంట్ కి నివాసం మార్చుకున్నాడు. న్యూజిలాండ్లోని మావోరు యుద్ధాల్లో పాల్గొన్న అతను ప్రశాంతంగా బ్రతికేందుకు ఇండియా వచ్చాడు. అయితే పుస్తకాలు చదివే అలవాటున్న ఈయనకు ఓ రోజు లావెన్ అనే వ్యక్తి కోలార్ గనులపై రాసిన ఓ ఆర్టికల్ కంటపడితే అదే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రపంచానికి తెలియడంలో అని అతను ఇండియాలోని కోలార్ ప్రాంతంలో బంగారం గనుల గురించి ప్రస్తావించాడు. 1779లో శ్రీరంగపట్నంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఆ యుద్ధంలోనే ఈ లెఫ్టినెంట్ జాన్ వారెన్ కూడా పాల్గొన్నాడు. ఆ యుద్ధం తర్వాత టిప్పు ఆక్రమించుకున్న రాజ్యాల్ని మైసూర్ మహారాజా సంస్థానానికి బ్రిటిషర్లు అప్పగించిన ఒక కోలార్ గోల్డ్ గనిని మాత్రం అప్పగించలేదు. దానికి కారణం ఉందే అంటారు. ప్రాంతంలో నిధి నిక్షేపాలతో పాటు బోలెడంత బంగారం ఉండడంతోనే ఆ ప్రాంతం అప్పగించలేదని ప్రచారం ఉంది. ఇదే ప్రచారంలో అనేక కథలు ఈ లెఫ్టినెంట్ జాన్ వారెన్ విన్నాడంట. దీంతో ఎవరైతే ఇక్కడ దొరికి పచ్చలోహాలను తెస్తారో వారికి పెద్ద బహుమతి ఇస్తానని ప్రకటించాడంట. అంతే, ఆ ప్రకటన ఇచ్చిన 2 రోజుల కల్లా చాలా మంది గ్రామస్తులు ఎడ్ల బండిపై మట్టి పోసుకొచ్చారంట. అతని ముందు ఆ మట్టిని కడిగి బంగారం చూపించారట. దీంతో వారెన్ కు మతిపోయింది. అక్కడితో ఆగకుండా వారెన్ బంగారంపై ఆసక్తి పెంచుకున్నాడు. అప్పుడే ఇంకో అద్భుతాన్ని కనుగొన్నాడు.
కోలార్ గోల్డ్ నేలలో ప్రతి 56 కేజీల మట్టిలో ఓ గోధుమ గింజంత బంగారం దొరకడం, దీన్నే మొతక పద్ధతిలో కాకుండా ఇంకా ప్రొఫెషనల్స్ చేతిలో పడితే ఇంకెంత బంగారం తవ్వుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని వారెన్ తన పుస్తకంలో రాసుకున్నాడు. అదే పుస్తకాన్ని మైకేల్ ఫిట్జ్ గెరాల్డ్ చదివాడు. వెంటనే ఓ ఫైన్ మార్నింగ్ ఎద్దుల బండి కట్టుకుని కోలార్కి పయనమయ్యాడు. తన పరిశోధనలో చాలా ప్రాంతాల్లో లెక్కలేనంత బంగారం నిక్షేపాలు ఉన్నట్లు పసిగట్టాడు. కానీ అది తీసేదెలా? ఇదే సందేహం అతడిని పట్టి పీడించింది. రెండేళ్ల పాటు మదనపడిన తర్వాత అంటే 1873లో మైసూర్ రాజుకు కోలార్ ప్రాంతాన్ని లీజుకివ్వమని ఓ లేఖ రాశారు. అలా లావెల్లీకి బొగ్గు తవ్వుకోవడానికి మాత్రమే 20 ఏళ్లు లీజిచ్చారు. అయితే లావెల్లీ మాత్రం బంగారం కోసం అన్వేషణ సాగించాడు. 1875 ఫిబ్రవరి 2 నుంచి లావెల్లీ అనే రిటైర్డ్ సైనికుడి గోల్డ్ హంట్ కోలార్ బొగ్గు గనిలో అలా ప్రారంభమైంది. కేజీఎఫ్ ని లీజ్ కి తీసుకున్న లావెల్లీకి బంగారం దొరికిందా? కేవలం కిరోసిన్ ల్యాంపులే ఉన్న ఆ రోజుల్లో మైనింగ్ ఎలా జరిగేది? కళ్ల ముందు కనిపిస్తున్న బంగారం కొండను తవ్వడానికి ఆ రోజుల్లో ఇప్పటిలాగా మోడర్న్ టెక్నాలజీ అభివృద్ధిలో లేదు. మరి టన్నుల కొద్దీ బంగారాన్ని ఎలా వెలికి తీశారు? అంత చరిత్ర ఉన్న కేజీఎఫ్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? లీజ్ అయితే దొరికింది, కానీ ఎన్నో రోజులు లావెల్లీ తన అన్వేషణ కొనసాగించలేకపోయాడు. కానీ లివింగ్ డేంజరస్ లీ అనే పేరుతో ఓ నవలను రాయించాడు. ఇదే తర్వాతి కాలంలో అతడికి బాగా ఉపయోగపడింది. అది పార్ట్నర్స్ రూపంలో మేజర్ జనరల్ బెర్ట్స్ఫోర్డ్ మెకెంజీ, సర్ విలియం అర్బర్ట్ నాట్ అనే నలుగురు లావెల్లీతో కలిసి చేతులు కలిపి మైనింగ్ కు అవసరమైన ధనమిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మైనింగ్ ఇంజనీర్ల రాక ప్రారంభమైంది. ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా ఈ సిండికేట్ నుంచే మైనింగ్ ప్రక్రియ జాన్ టేలర్స్ అండ్ సన్స్ కంపెనీ చేతిలోకి మైనింగ్ ప్రాజెక్టు వెళ్ళింది. అయితే అప్పుడే దేశంలోనే మొట్టమొదటిసారిగా పవర్ జనరేషన్ కంపెనీని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఏర్పాటు చేశారు. కావేరీ నదిపై హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏర్పాటు చేసి గనుల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేశారు. 1900 సంవత్సరంలో నెలకొల్పిన ఈ పవర్ జనరేషన్ యూనిట్ కి న్యూయార్క్ నుంచి సెంట్రల్ కంపెనీతో స్విట్జర్లాండ్ నుంచి ఐషర్వేస్ కంపెనీ సహాయం అందించాయి. దాదాపు 150 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు. అప్పటికీ అదే పెద్ద విషయం. అలా బెంగళూరు, మైసూర్ ప్రాంతాల కంటే ముందే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఎలక్ట్రిక్ బల్బు వెలిగింది. అది కూడా నిరంతరాయంగా. అయితే ఆసియాలో అప్పటికీ 2 దేశాల్లో విద్యుత్ ఉండేది. జపాన్లో ఉండగా భారత్లో కోలార్ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే అప్పటికి బంగారానికి ఉన్న విలువ అలాంటిదే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం తవ్వితీస్తున్న సమయంలో బ్రిటిష్ ఇంజనీర్ల డాబ్ దర్పానికి ఆకాశమే హద్దనట్లుగా ఉండేది. వాళ్ల వరకు కేజీఎఫ్ ఓ మినీ ఇంగ్లాండ్. వాతావరణం కూడా అక్కడిలాగానే ఉండడంతో ఇక్కడ వారు ఓ హాలిడే స్పాట్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు. బంగ్లాలు, క్లబ్లు హడావుడితో అక్కడ ఉండే మిగతా జనం కూడా బ్రిటిష్ కల్చర్ కు అలవాటు పడ్డారు. అయితే వీరికి పూర్తిగా విరుద్ధంగా ఇక్కడి కూలీవారి బతుకులుండేవి. కేజీఎఫ్ లో చూపించినంత ఘోరంగా కాకపోయినా ఒకటే షెడ్ లో 2-3 కుటుంబాలు, వారి మధ్యనే తిరుగాడే ఎలుకలు, ఇలా వారి జీవితం దుర్భరంగా ఉండేదని చెప్తుంటారు. 1 సంవత్సరంలోనే ఇక్కడి కూలీలు 50,000 ఎలుకలను చంపారంటే వాటి తీవ్రతను అంచనా వేయవచ్చు. అయితే కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయన్నట్లుగా తవ్వుకుంటూ పోయే కొద్దీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో గోల్డ్ తగ్గిపోయి కొండలు మాత్రమే మిగిలిపోయాయి. దీనికి తోడు బ్రిటిషర్ల హయాం కూడా ముగియడంతో స్థానికులు ఆంగ్లో ఇండియన్లు మాత్రమే
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో టాప్ పొజిషన్ లో ఉంటూ వచ్చారు. దీంతో 1956 సంవత్సరానికి గనుల జాతీయీకరణ జరిగింది. 2001లో స్థానికంగా ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా కేజీఎఫ్ ను ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. హరప్ప, మోహన్జోదారో నాగరికత నాటికే ఆ గనుల నుంచి బంగారాన్ని వెలికి తీసేవారు. వేల ఏళ్లుగా లక్షల టన్నుల కొద్దీ బంగారాన్నిచ్చాయి ఆ అద్భుతమైన గనులు. రాను బంగారం తరిగిపోయింది. చివరకు దొరికే ఖనిజం కంటే తవ్వకానికి అవుతున్న ఖర్చు ఎక్కువడంతో కేంద్ర ప్రభుత్వం 2001 మార్చి 21న గనులను మూసివేసింది. దీంతో దేశంలోని బంగారంలో 95% ఉత్పత్తి చేసిన కోలార్ గోల్డ్ చరిత్ర అంతమైంది. ఒకప్పుడు బంగారం తవ్వి తీసిన చోట మురుగునీరు పారుతోంది. ఇప్పటికీ చాలా మంది అక్కడ బంగారు నిల్వలు చాలానే ఉన్నాయి అంటారు. కానీ తవ్వి తీస్తే వచ్చే స్వర్ణం కంటే వాటిల్లే నష్టమే ఎక్కువ అని ప్రభుత్వం దాని జోలికి వెళ్లడం లేదు. ఇలా వేల ఏళ్లుగా లక్షల టన్నుల బంగారాన్నిచ్చిన అద్భుత గనులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఈ గనుల పేరుతో భారీ బడ్జెట్ సినిమా కేజీఎఫ్ తీశారు. అలా కేజీఎఫ్ గురించి ఇప్పటి వారికి కొత్తగా మళ్లీ పరిచయం అయింది. ఇది ఇవాల్టి అన్వేషణ. మరో అంశంతో మరో అన్వేషణలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.